హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము మా పొలానికి మందు స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఎలా స్ప్రే చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. మేము 3 hectares అండ్ హాఫ్ పొలం వేసాము. సో దీనికి ఈరోజు మార్నింగ్ వచ్చాము. సో ఇప్పుడు వచ్చేసి టైం 2 అవుతుంది. ఇంకా స్ప్రే చేస్తూనే ఉన్నాం. ఎండ మాత్రం చాలా కొడుతుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ స్వచ్ఛమైన గాలి, పచ్చని పొలాలు చాలా బాగుంది. సో ప్రకృతి అందాలు అంటాం కదా, సో అదన్నమాట. చాలా బాగుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడితే మనం తినడానికి అన్నం వస్తుందో చూడండి. సో వడ్ల గింజల్ని తీసుకొచ్చి వాటిని నానబెట్టి ఒక డేకి 2 times నానబెట్టి చేసి అవి మొలకొచ్చిన తర్వాత వాటిని ఈ పొలానికి సరిపోయేటట్టు మొత్తం ఒక ప్లేస్లో మొలక చేసి వాటికి రోజు ఒక పసిపిల్లను కదా చూసినట్టు చూడాలి. రోజు చల్లనీళ్ళు తీసుకుంటూ వేడి నీళ్ళు పెట్టడం ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అలానే పెడితే నారు అనేది మనకు గ్రోతింగ్ ఉంటుంది. సో రోజు రోజుకి కొంచెం పెరుగుతుంది. నాటు వేసేసరికి ఒక 30 days అలా చేయాలి. చేస్తే మనం నాటు వేసేయడానికి వస్తుంది నారు. సో అప్పుడు మనం వేసేది ఒక 2 కర్రలు వేస్తారు అంతే. సో ఆ 2 కర్రలకి పిలకలు ఎలా పుడతాయో చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ వచ్చేసి ఎన్ని పిలకలు, 1 2 3 4 5 6 7, ఇక్కడనైతే 7 పిలకలు వచ్చాయి. మరి కొన్నిటికి ఎక్కువ కూడా వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, రావాలి అంటే మన పొలంలో మనము ఎరువులు ముందుగానే చల్లి పెట్టుకోవాలి. సో నాటు వేసిన తర్వాత దీనికి అడుగు మందు అని 2020 అని ఇవన్నీ కలిపి చల్లుకోవాలి. సో దీనికి మందులు కూడా స్ప్రే చేసుకోవాలి టైంకి. ఇందులో గడ్డి పడకుండా ఉండాలి అని అంటే నాటు వేసిన 3 daysకే, నాటు కంప్లీట్ అయిన తర్వాత 3 daysకి ఇందులో గడ్డి మందు అని చెప్పేసి ఇసుకలో కలిపి చల్లాలి. అప్పుడు మాత్రం మనకి పొలంలో గడ్డి ఎక్కువగా మొలవదు. సో అలా అని కంప్లీట్గా మొలవకుండా ఉండదు, మొలుస్తుంది కానీ కొంచెం తక్కువ. సో చూడండి, 6 నెలల కష్టం. సో ఒక రైతు వడ్లని నానేసినప్పటి నుండి 6 నెలలు కష్టపడితే కానీ వడ్లు, బియ్యం అనేవి మన చేతికి రాదు. మన నోటి దగ్గరికి వచ్చే అన్నం ఒక రైతు 6 నెలల కష్టం. సో ఎలా కష్టపడతారో చూడండి. సో నాటు వేసి చేసి రోజు పొలంకి వాటర్ పెట్టడం కానీ, ఎరువులు చల్లడం, ఏ టైంకి ఏ మందులు స్ప్రే చేయాలని, ఏ టైంకి ఏ ఎరువులు చల్లాలి అని చెప్పి సో వేయడం. చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ప్రొద్దున వచ్చాడు, ఎన్నిటికి 9 o'clock వచ్చాడు. సో ఇప్పుడు 2 అవుతుంది. చూడండి ఎండలో అలానే ఇంకా స్ప్రే చేస్తూనే ఉన్నాడు. ఇది స్ప్రే చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్కిన్ పైన గిట్లా పడితే మాత్రం చాలా మంటగా ఉంటుంది. సో అందుకనే ముందుగానే మన బాడీకి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి, హ్యాండ్స్కి, చేతులకి, ఫేస్కి. ఎందుకంటే ఒకవేళ మన పైన స్ప్రే అయినా కానీ ఎక్కువగా మంట ఉండకుండా ఉండడానికి. సో చూడండి ఫ్రెండ్స్, మా పొలం అంతా ఎలా ఉందో. సో చూసారా, ఇది మొత్తం మాది 3 hectares అండ్ హాఫ్ అన్నమాట. సో చూడండి. సో అందరూ మాట్లాడతారు కదా, రైతే దేశానికి రాజు అని చెప్పి. రైతు దేశానికి రాజు అవుతాడో కాదో తెలియదు కానీ ఆ పదం వెనకాల మాత్రం చాలా కష్టం ఉంటుంది. ఆ మాట అనడం చాలా ఈజీ, కానీ అతని కష్టాన్ని మాత్రం ఎవరు గుర్తించరు. సో ఎంత కష్టపడితే ఈ వడ్లు మనం తినే తిండి వస్తుందో చూడండి. రైతు ఒక 6 నెలలు కష్టపడడం మానేశాడు అనుకోండి, మనం తినడం మానేయాల్సి వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, తన పొలాన్ని ఒక రైతు తన పసిపాపలాగా చూసుకుంటాడు ఫ్రెండ్స్. సో వర్షాకాలంలో కానీ, వేసవికాలంలో కానీ, వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదు అంటే గాడుపులు వచ్చినప్పుడు, ఆ వడ్లు రాలేటప్పుడు అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంటాడు రైతు. ఆ పంటకి పంట మొత్తం చేతికొచ్చేదాకా
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా నారుమడి అన్నమాట. పొలానికి మొత్తం వచ్చే నారుని ఇక్కడే అలుకుడు చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో బాగలేదు. సో ఇక్కడ దోమగూడెం చూడండి ఫ్రెండ్స్, దోమగూడెం చాలా ఉంది చూసారా. అందుకోసమనే మేము మందులు స్ప్రే చేస్తున్నాము. సో రైతులు తర్వాత బాధపడి అది వరి ఈనే టైంలో, అంటే పొట్టకొచ్చిన టైంలో ఈనేటప్పుడు సో మెడిరుపు రోగం అని, ఊస తిరగడం అని అప్పుడు బాధపడడం కన్నా ఇలా చిన్నగా ఉన్నప్పుడే వాటికి ముందు జాగ్రత్తగా మనము ఎరువులు కానీ రసాయనాలు స్ప్రే చేసుకుంటే ముందు జాగ్రత్త పడితేనే మనకి పంట సరిగ్గా వస్తుంది. లేదు అంటే ఇప్పుడు కష్టపడడం మానేస్తే తర్వాత ఏడవాల్సి వస్తుంది. సో అందుకే ముందు జాగ్రత్తగానే అన్నీ స్ప్రే చేసుకోవాలి. ఏ టైంకి ఏ ఎరువులు తీసుకోవాలి ఏంటి అనేది సో తెలుసుకొని మనము తీసుకోవడం మంచిది. ఈ నారుమడి చూసారా ఫ్రెండ్స్, ఇగో మొత్తం ఎర్రబడిపోయింది. సో ఎంత మందం అయితే మేము నారు పోసామో అంత మందం ఎర్రబడిపోయి గ్రోతింగ్ అనేది లేదు, సరిగ్గా రాలేదన్నమాట. సో దీన్ని దానిలాగా పచ్చగా ఉండాలి అని అంటే ఇంకా కొంచెం ఎరువులు కానీ చల్లాలి. యూరియా కానీ 20-20 అమోనియా అలాంటివి స్ప్రే చేస్తే సరిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టం. సో ఒక 6 నెలల్లో వచ్చిన వడ్లని కొనడానికి అంత కష్టపడతారు కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఒక 6 నెలల కష్టం. కొన్నిసార్లు చూసాం కదా, వర్షాలకి ఎంతమంది కుప్పలు కుప్పలుగా పోసుకున్న రాసులు ఎలా వర్షంలో కొట్టుకుపోయాయో. 6 నెలల కష్టం కంటి ముందు అలా పోతే రైతు ఎంత బాధపడతాడు ఫ్రెండ్స్. సో చూడండి, అలానే ఈ పంట కూడా రైతు వేసుకున్న పంట కూడా సరిగ్గా రాకపోతే అంతే బాధపడతాడు. సో అతని కష్టానికి ప్రతిఫలం దక్కలేదు అని అలానే ఫీల్ అవుతాడు. సో చూసారా ఫ్రెండ్స్, చుట్టూ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి. సో చూడండి, పొలాన్ని రైతు ఇప్పటి నుండి ఒక పసిపాపలాగా దీన్ని చూసుకుంటూ కాపాడుకుంటూ ఈ పొలంకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటేనే రైతు అనుకునే సాధించగలుగుతాడు. సో అతను అనుకున్నంత పంట వస్తుంది.